ఓహో ఏదా వాడి దగ్గర ఉంటుంది చాలా జరగద్దు నాకు కెమెరా వస్తుంది. బ్రదర్ को साइड सीरियस ओके गणेश सर సందర్భంగా స్వామివారి ఆలయం 1 గంటకు తలపేయడం జరిగింది. తిరిగి రేపు ఉదయం 3 గంటలకు తీస్తారు. స్వామివారి సుప్రభాతము, ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అయిన తర్వాత 7:30 గంటల తర్వాత స్వామివారి దర్శనాలు ఉంటాయి. జయశ్రీ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం శ్రావణ్ కుమార్ తెలియజేయనది. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మధ్యాహ్నం 1 గంటకి తలుపులు వేయడం జరిగింది. రేపు ఉదయం 3 గంటలకు ప్రారంభం చేస్తూ సుప్రభాతం అనంతరం ఆలయ శుద్ధి ఇతర కార్యక్రమాల అనంతరం 7:30 తర్వాత తిరిగి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు కూడా 1 గంట సమయానికి మూసివేయడం జరుగుతుంది. అలాగే భద్రాచల దివ్యక్షేత్రంలో కూడా ఈరోజు ఇప్పుడే 1 గంట సమయం అయింది. ఇప్పుడే స్వామివారి ఆలయం తలుపులు మూయడం జరిగింది. మరలా తిరిగి రేపు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి యొక్క తలుపులు కవాటోద్ఘాటన జరుగుతుంది, తలుపులు తీయడం జరుగుతుంది. ఆ తర్వాత 3 గంటల నుంచి 3:30 వరకు సుప్రభాత కార్యక్రమం. తర్వాత గోదావరి నదికి వెళ్ళి తీర్థబింద తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి ఉపాలయాలు నరసింహస్వామి గుడి, గోవిందరాజస్వామి గుడి,
నెక్స్ట్ రంగనాయక స్వామి గుడి, అలానే లోపల ఉన్నటువంటి ఉపాలయాల్లో లక్ష్మీ అమ్మవారు, ఆంజనేయ స్వామి, చుట్టుకులలో ఉన్నటువంటి ఆళ్వార్లు అన్ని దేవాలయాలు కూడా శుభ్రపరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు చేసి ఆ యొక్క సంప్రోక్షణ తీర్థంతో ఈ ఆలయాలన్నింటి కూడా సంప్రోక్షణ చేసి అప్పుడు స్వామికి నివేదనకు ఆ యొక్క పదార్థాలు కూడా తయారు చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి సేవాకాలం అయిన తర్వాత బాలభోగం నివేదన అయిన తర్వాత మరల తిరిగి 7:30 సమయానికి భక్తులందరికీ కూడా తిరిగి దర్శనం ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా ఇది గమనించి రేపు ఉదయం 7:30 తర్వాత మరలా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి భద్రాచల రామచంద్రుని దర్శించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో కొన్ని నక్షత్రాల వారికి, కొన్ని రాసుల వారికి కూడా కొన్ని దోషాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనం జప తపాలు అందరూ చేయలేరు. కాబట్టి అలా చేయలేము. మనకి ఈ గ్రహాల వల్ల ఏం జరుగుతుందో, ఈ యొక్క గ్రహణం వల్ల ఇబ్బంది కలుగుతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా రామనామ స్మరణ చేయండి. దాని మించింది ఇంకే కళో స్మరణాన్ముక్తి. కాబట్టి అందులో రామనామ స్మరణ చాలా గొప్పది. కాబట్టి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ యొక్క గ్రహణ కాలంలో కనుక యొక్క నామాన్ని, ఈ యొక్క శ్లోకాన్ని కనుక పఠించినట్టయితే కనుక ఎటువంటి గృహదోషాలు లేకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించి రామనామ స్మరణ చేసుకొని తెల్లారి స్నానాదులు గావించుకొని మళ్ళీ రామదర్శనం, ఎవరైతే ఈ యొక్క గ్రహణానంతరం భద్రాచల క్షేత్రాన్ని దర్శిస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి. జై శ్రీ.